సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని రూపా కెమికల్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. పక్కనే ఉన్న సితారా ఫ్లోర్ మిల్కి మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో మంటలను కంట్రోల్ చేసేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని రూపా కెమికల్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ వ్యాపించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీను మనకు అందిస్తారు. శ్రీను, పటాన్చెరు పారిశ్రామిక వాడలోని రూపా కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కూడా ఆ పరిశ్రమల నుంచి అగ్ని ప్రమాదం జరగడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపెడుతున్నాయి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అయితే వ్యాపించింది. అయితే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో అక్కడ చేరుకొని మంటలను ఆర్పేందుకు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ రూపా కెమికల్స్ కంపెనీ అనేది 2 సంవత్సరాలుగా కూడా మూతపడి ఉంది. అయితే ఆ మూతపడినటువంటి రూపా కెమికల్స్ కంపెనీలో కొన్ని కెమికల్స్ కి సంబంధించినటువంటి డ్రమ్ములు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆ డ్రమ్ముల ద్వారా ఒక్కసారిగా కూడా ఈ ప్రమాదం జరిగినట్టు విషవాయువులు వెలువడి ఒక్కసారిగా కూడా అగ్ని ప్రమాదం జరిగినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఆ 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆడుతున్నా కూడా ప్రస్తుతానికైతే మంటలైతే అదుపులోకి రావడం లేదు. చుట్టుపక్కల కూడా అంతటా దట్టంగా పొగలుముకోవడంతో పక్కనే ఉన్నటువంటి సితారా ఫ్లోర్ మిల్ అనే మరో పరిశ్రమకైతే ఈ మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో ఆ మంటలకు పక్కనే ఉన్నటువంటి పరిశ్రమకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకు మాత్రం అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. అక్కడ ఫైర్ సిబ్బంది అదేవిధంగా పటాన్చెరు పోలీసులు కావచ్చు అక్కడ చేరుకొని రెస్క్యూ అయితే ప్రస్తుతం చేస్తున్నారు. అయితే ఈ రోజు అక్కడ కంపెనీ మూతపడడం అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సితారా ఫ్లోర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ సితారా ఫ్లోర్ కంపెనీకి ఈ రోజు ఆదివారం కావడంతో అక్కడ కార్మికులు ఎవరు లేరు. సెలవు దినం కావడంతో మాత్రం భారీ అంటే ప్రాణ నష్టం అయితే ప్రాణ నష్టం తప్పిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే కెమికల్స్ డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో నిల్వ ఉంచిన కెమికల్స్ డ్రమ్ముల నుంచే ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే భారీ ఆస్తి నష్టమే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ఫైర్ సిబ్బంది అయితే మంటలను ఆర్పుతుంది. ఇంకొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అయితే ఇంకో 2-3 గంటల పాటు శ్రమించి అయితే ఈ మంటలను అదుపు చేసే అవకాశం అయితే ఉంది. అదృష్టవశాత్తు మాత్రం ప్రాణ నష్టం లేకపోవడంతో మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్షయ. ఓకే శ్రీనివాస్.